కేసీఆర్ గారి రీఎంట్రీ మరొకసారి ఉద్యమాలతోనే మొదలు కాబోతా ఉంది. ఈ రోజు మొత్తంగా క్యాడర్ లోపల చూసినటువంటి ఉత్సాహం చూస్తూ ఉంటే తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గడగడలాడిస్తాం. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడడం కోసం ప్రత్యేకించి కేఆర్ఎంబీకి అప్పగించినటువంటి మా హక్కులను పరిరక్షించుకునేటువంటి విషయంలో మా వంతు పాత్ర పోషించి తెలంగాణ ప్రజల చేత జై కొట్టించుకొని మళ్ళీ తిరిగి ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించే విధంగా కార్యాచరణ చేపడతాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 60 సంవత్సరాలు పాలించిన దానికంటే మన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలించిన దాంట్లోనే ఎక్కువ అన్యాయం జరిగింది. 10 సంవత్సరాల బీఆర్ఎస్ టీఆర్ఎస్ పాలనలో ఎన్నో ఒత్తిళ్లు కేంద్ర ప్రభుత్వం చేసినప్పటికీ కేఆర్ఎంబీకి మా హక్కులను అప్పగించకుండా పోరాటం చేసినాం. కానీ ఈరోజు 2 నెలల్లోపే తమ అసమర్థతను చేతగానితనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చాటుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి మరొకసారి ఉద్యమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తాం. ప్రజలను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఎండగడతాం. ప్రజా హక్కుల పరిరక్షణ కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం అలుపెరగని పోరాటాన్ని ముమ్మరం చేస్తాం. లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చే వరకు అవకాశం ఉంది సార్? అది ఇంకా భవిష్యత్తులో ఈ పర్యటన తర్వాత ముఖ్యమంత్రి గారి రీఎంట్రీ నల్లగొండ సభ తర్వాత స్పష్టంగా చెప్పడానికి ఆస్కారం ఉంది. మేజర్గా కాంగ్రెస్ బీజేపీ కంటే కూడా ఎక్కువ స్థానాలను సాధించుకునేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. ఈ కేంద్రీయ పార్టీలు మన స్థానిక పార్టీలను డామినేట్ చేస్తాయని చెప్పేసి మీరు అనుకుంటున్నాం? ఒకసారి ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చరిత్ర చూడండి, ఏ రాష్ట్రంలోనైనా చూడండి, ఎట్టి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలకు ప్రాంతం పైన ఉన్నటువంటి అభిమానాన్ని వేరు చేయడం అనేది జాతీయ పార్టీలకు సాధ్యం కాదు. కాబట్టి ఖచ్చితంగా మేము మా ప్రయోజనాలను కాపాడుకుంటూ తెలంగాణ ప్రజలకు రక్షణగా ఉంటాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి 1 ఎకరాకు సాగునీటి ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు సార్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అందుకే ఆయనకు ప్రిపేర్ కానట్టున్నాడు. మేము ఎన్ని ఎకరాలకు ఇచ్చింది సాగునీరు, అందుకని ఆ మాట మాట్లాడిండొచ్చు. కానీ ఖచ్చితంగా మేము ఇచ్చిన నీరు విషయం కానీ, నిధుల విషయం కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, సంక్షేమం విషయంలో కానీ తెలంగాణ ప్రజలందరికీ కూడా స్పష్టంగా తెలుసు.